నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం, శుభ ఫలితాలు కలుగజేస్తుంది. మన సమస్యలకు చక్కటి పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతియే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే న్యూస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకాతిరుమల శ్రీ అలివేలుమంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలం ఎక్కడున్నదంటే ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న నక్షత్రం. ఆ రెండు నదులు ఏంటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న నక్షత్రం. చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న నక్షత్రం. పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతి తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఉన్నది కనుక ప్రజలందరూ కూడా స్వామివారి మొక్కులు తీర్చుకొని చక్కగా కూడా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయపరంగా కానీ ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలుగజేస్తుంది మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం. అంచేత ప్రజలందరూ ఒకసారి సంప్రదించినట్టయితే మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలిస్తే సెకండ్ మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవాలని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కాల్స్ అన్నీ ఎక్కడి నుంచి చేశారని కూడా మీ కాల్స్ అన్నీ ఫీడ్ ఉంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఏ ఊరిని చేశారమ్మా, ఏ సమస్య గురించి చేశారమ్మా అని తెలియపరచడం జరుగుతుంది. అలాగే గురుగారు, మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, తప్పకుండా మా ఇంటికి రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైన వాస్తు సమస్యలైన పరిష్కారం చేస్తాం. ఎందుకంటే అందరూ మన దగ్గరికి రాలేరు కనుక అందరి దగ్గరికి మనం కూడా వెళ్ళి మన పేరు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మనిషి ఉండడు డబ్బు ఉండదు, పేరు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ మంచి జరగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము. ఓకే గురుగారు, ఎవరైనా గురుగారితో మాట్లాడాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు అయితే కాల్ చేసి గురుగారితో నేరుగా మాట్లాడుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్స్ 7207836449, అలాగే ఇంకొక నెంబర్ వచ్చేసి 8121376830. గురుగారు, చాలా మంది సంతానం లేకుండా అలాగే వివాహం కాకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి గురుగారు? మనకి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని వివాహం ఆటంకం కలుగుతున్నా, సంతానపరంగా ఆటంకం కలుగుతున్నా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా, మనం ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా యంత్రాలన్నీ పూజలు చేసి హోమాలు చేసి ఇస్తున్నామమ్మా. ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మత్స్య యంత్రాలు పూజలు చేసి హోమాలు చేసి ఇస్తున్నాము. అలాగే వ్యాపారం అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కుబేర యంత్రాలు హోమం చేసి ఇస్తున్నాము. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నరఘోష యంత్రాలు ఇస్తున్నాము. అన్ని సమస్యలు పరిష్కారం అవ్వడానికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని ఎంతోమందికి మనం చేపిస్తున్నాం. అవి పెట్టడం వల్ల ఎంతోమందికి మంచి జరుగుతుంది. మీకు ఎవరికి ఏ యంత్రం కావాలన్నా, అయ్యా మా వ్యాపారం అభివృద్ధి లేదు, మాకు ఇబ్బంది ఉన్నది, మాకు యంత్రం కావాలి చేసి పెట్టండి అంటే తప్పకుండా చేసి పెడతాం. అలాగే వివాహం, మా అబ్బాయికి వివాహం లేట్ అవుతుంది, అలాగే మా అమ్మాయికి వివాహం లేట్ అవుతుంది, ఎక్కడైనా ఏ దోషాలు ఉన్నాయని చెప్పి ఆ దోషాలు ఏమైనా ఉంటే నివృత్తి కూడా చేసి వాళ్ళకి ఫలితాలు మంచి ఫలితాలు కలగజేస్తున్నాము అని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బంది పడుతున్నామండి, ఆ ఇల్లు బ్రేక్ పడుతుందండి, ఇల్లు అవ్వట్లేదు, తొందరగా అవ్వట్లేదు అని చెప్పి అన్ని వాళ్ళకి మత్స్య యంత్రాలు అని చేసి ఇస్తున్నాం. ఆ యంత్రం పెట్టడం వల్ల వాళ్ళు ఇల్లు నిర్మాణం ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరుగుతుంది. అలాగే వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి కుబేర యంత్రాలు ఇస్తున్నాం వ్యాపారం అభివృద్ధి ఉండడానికి. అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు అందజేస్తున్నాం. ఎవరికి ఏ కావాలన్నా, యంత్రం కావాలన్నా, ఏ కార్యక్రమానికి ఏ సమస్యకు పరిష్కారం చేయాలన్నా ఇక్కడ మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని తరపుని మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా మనకి ఇక్కడ నెంబర్లు కనబడుతున్నాయి స్క్రీన్ మీద. ఆ నెంబర్లు ఫీడ్ చేసుకోండి. అయ్యా మాకు ఈ సమస్య ఉన్నదని వెంటనే మీరు ఫోన్ చేసినట్టయితే మీ సమస్యకి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయడం జరుగుతుందమ్మా. ఓకే గురుగారు, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు? వాళ్ళు వ్యాపారం అభివృద్ధి అంటే అది ఏ వ్యాపారం అవనేమ్మా, మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని
వాళ్ళు కుటుంబ సభ్యులందరి పేరు మీద వాళ్ళ వ్యాపారం ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థ పేరు మీద హోమాలు అవి చేసి ఒక యంత్రం అనేది ఇస్తున్నాము. ఈ యంత్రం పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కడ ఏ దోషం ఉన్నా కూడా కొట్టిపారేసి వాళ్ళ వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులున్నా ఎటువంటి అభివృద్ధి లేకపోయినా సరే అది మంచి అభివృద్ధిలో చేయిస్తున్నాము. అందుచేత మన ఈ యంత్రం అనేది పెట్టుకుంటే బాగుంటుందమ్మా. ఓకే, ఎవరైనా మీరు లైవ్లో కాల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి గురుగారితో నేరుగా మాట్లాడుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్స్ 7207836449, అలాగే మరొక నెంబర్ వచ్చేసి 81213, అలాగే 76830. గురుగారు చాలామంది అంటే ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఇంకా ఇతర అప్పుల పరంగా కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? అలాంటి అప్పులు బాధలు పడుతున్న వాళ్ళకి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం అనేది చేసుకుంటేనమ్మా చాలా విశేషంగా ఉంటుందమ్మా. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న వాస్తుదోషాలు ఉన్నా, వాళ్ళ జన్మ నక్షత్రచ్చే వాళ్ళకి ఏమైనా ఆటంకాలు జరుగుతున్నా ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది ఎంతో శుభ ఫలితాలు కలగజేస్తుంది. ఒకసారి ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున ఎంతమందికి లక్ష్మీ గణపతి హోమాలు అవి చేయించి వాళ్ళకి అభివృద్ధిలో ఉండడం జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, మనం పొద్దున లేవగానే ఎవరి ముఖం చూస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు? ఈరోజు మనం ఎవరి మోహం చూస్తే మనకి శుభం జరుగుతుంది అంటే ఈరోజు మనం అనుకుంటాం బయటికి వెళ్ళిన తర్వాత మన పనులన్నీ బ్రేక్ పడిపోతున్నాయి అనుకోమ్మా. ఈరోజు ఎవరి మోహం చూసామని మనకి ఆటంకాలు కలుగుతున్నాయి అనుకుంటాం. ఎవరి మోహం చూస్తే మనకి శుభం జరుగుతుంది, ఎవరి మోహం చూస్తే మనకి మంగళకరంగా ఉంటుందంటే గజముఖాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ గజముఖుడు ఎవడు? వినాయకుడు. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నారు. గణపతి తాలూకా మొహాన్ని అనే గజముఖుడిని మనం దర్శనం చేసుకొని మనం ప్రార్థన చేసుకొని మనం వెళ్ళినట్టయితే ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి విఘ్నాలు కానీ ఎటువంటి ఆటంకాలు కలగ శుభప్రదంగా ఉంటుందని చెప్పి శాస్త్రపరంగా తెలియబడుతుంది. అలాగే తర్వాత ఎవరికి మనకి చెప్పి వెళ్తే మనకు శుభం జరుగుతుంది ఇంట్లోని అంటే అమ్మకి కానీ నాన్నకి కానీ. ఎందుకంటే మనకి ఆది దంపతులు అమ్మా నాన్నలు, ఎక్కడో దేవుళ్ళు లేరు, మనకు ఎదురుగుండా కనిపించే దైవాలే అమ్మా నాన్నలు. అమ్మ వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు వెళ్ళొస్తాను అంటే శుభనాన్న అంటే అంతా మనకి అవరాని పడి కూడా అవుతుంది. అంచేత ఎప్పుడు కూడా గజముఖం దర్శనం చేసుకోండి, ఏనుగు మొహం దర్శనం, వినాయకుని దర్శనం చేసి ప్రార్థన చేసుకొని మీరు బయటికి వెళ్ళండి. అన్ని శుభ ఫలితాలు, అవరాని ఫలితాలు కూడా అవుతాయమ్మా. అలాగే గురుగారు, ఇప్పుడు ఒక కాలర్ అయితే వైజాగ్ నుండి భువనేశ్వరి కాల్లో ఉన్నారు. భువనేశ్వరి గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్. అమ్మా భువనేశ్వరి గారు, నమో వెంకటేశాయ. చెప్పండి అమ్మా. మా బాబుది ఎలా ఉందో చెప్తారా? తప్పకుండా అమ్మా. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ ఉందా తల్లి? ఉంది సార్. ఏ సంవత్సరం పుట్టాడు? జూన్ 24 అండి. సారీ, 2004లో పుట్టాడండి. అమ్మా జూన్ నెలలో. నువ్వు గాబర పడకుండా సంవత్సరం చెప్పు ముందు తల్లి. 2004 అండి. 2004. 2004? 2004 నెల? జూన్ నెల అండి. జూన్ నెల 7వ తారీఖు. 7వ తారీఖా? అవునండి. 7వ తారీఖు శనివారం పుట్టాడు అవునా? లేదు సార్, సోమవారం అండి. అమ్మా సోమవారం అండి. జూనా? జూన్ అండి. 2004? 2004. 2004 జూన్ 7వ తారీఖు కదా? 7వ తారీఖు. సోమవారం అయిందమ్మా. సోమవారం. టైం ఎన్ని గంటలకమ్మా? టైము 1:30 ఇలా. 1 గంటన్నరా? అవునండి. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నమా? బాబు సోమవారం పుట్టాడు. జ్యేష్ఠ మాసంలో బహుళ పంచమి నాడు పుట్టాడు. శ్రవణ నక్షత్రం 4వ పాదం అయింది. మకర రాశి కన్యాలగ్నం పుట్టాడు. ఏంటమ్మా సమస్య ఏంటరా తల్లి బాబుకి? ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో, చదువు ఏముంటుందో, జాబ్ అది. ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది కనపడుతుందమ్మా? చిన్న చిన్న ఎప్పుడు ఏవో ప్రాబ్లమ్స్ చెప్తూ అదే ఉంటారు. కడుపు నొప్పి ఏమైనా కనపడుతుందమ్మా? లేదండి, కడుపులో పని కాదు, ఎక్కువ దగ్గని ఇలాంటివి కామన్ ఉన్నవి. ఓకే సరే అయితే అన్నీ నువ్వే చెప్పేస్తున్నా, మనకి నేను చెప్పాల్సిన పని ఉంది. మీరు అడిగారు కదా సార్, అందుకే మేము చెప్తున్నా. అంటే చదువు ఉద్యోగం ఎలా ఉంటుంది భవిష్యత్తు గురించి. చదువుతున్నాడా? చదివింది మర్చిపోతున్నాడా ఏమైనా? అవునండి. అది కనపడుతుంది. పోనీ అది కూడా నువ్వు చెప్పలేదు. అయితే ఈ మధ్యలో నేను వైజాగ్ వస్తానమ్మా, ఒకసారి పర్సనల్గా ఒకసారి బాబుని కూడా చూద్దాం. కొన్ని దోషాలు కనబడుతున్నాయి బాబుకి. అమ్మా నా నెంబర్ పక్కన ఫీడ్ అవుతున్నది, రాసి ఉంచుకోమ్మా, ఇబ్బంది లేదు. లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయి, నీ నెంబర్ నాకు ఫీడ్ అవుతుంది. లైవ్ వైజాగ్ వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాను. అయితే ఈ లోపల లైవ్లో కాల్ కలిసిందే చిన్న విషయం తెలియపరుస్తున్నాను.
నువ్వు బాబుకి ఈ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించమ్మా, కొంచెం ఆరోగ్యం ఇబ్బంది కనబడుతుంది బాగాను. అలాగే శనికి జపం చేయించమ్మా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందమ్మా. శుభం. ఓకే, భువనేశ్వరి గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. అలాగే గంగరాజు వీరపాలెం నుంచి. గంగరాజు మాట్లాడండి గురుగారితో. హలో, నమస్తే సార్. వీరబాబు గారు, నమో వెంకటేశాయ. చెప్పండి, ఏమని కాల్ చేస్తున్నారు? సార్ నా గంగరాజు సార్, తిరుమల గంగరాజు, పేరుపాలెం మావూరు మండలం సార్. ఏ ఊరండి? పేరుపాలెం సార్. పేరుపాలెమా? పేరుపాలెం అండి. అంటే యానం దగ్గర కాదు సార్, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా సార్, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి సార్, నరసాపురం దగ్గర. అనకాపల్లి దగ్గర? నరసాపురం సార్. నరసాపురం, పాలకొల్లు నరసాపురం. అవును సార్. ఓకే ఓకే, చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? సార్ నేను ఏదన్నా నేను వెల్డింగ్ పని చేస్తాను సార్, టెంకరింగ్, ఆటో టెంకరింగ్ వర్క్ చేస్తాను. ఓకే. కానీ ఏ వర్క్ చేద్దాం అనుకున్నా ఏది ఎదరికారు వెళ్ళదు సార్, ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ఒక పని అనుకుంటే అది వేరే పని అవుతుంది. మరి వేరే పని అవుతుంది సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అవును సార్. ఒకసారి ఏ సంవత్సరం పుట్టారు మీరు? 91 సార్. ఆగస్టు 16 సార్. ఆగస్టు 16 సార్. ఆగస్టు 16. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం పుట్టారు. అవును సార్. టైము? టైం అది ఏం లేదు సార్. మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం అనేది? పొద్దు టైం అని చెప్పారు సార్. పొద్దునేనా? 8 గంటలకు వేసుకోవచ్చా? ఏమో తెలియదు సార్, అంటే ఇంట్లో ఆలోచించారు. సరే, శ్రావణ శుక్రవారం పుట్టారు. శ్రావణం శుద్ధ సప్తమి నాడు స్వాతి నక్షత్రం నాన్న. స్వాతి నా పేరు పరంగా వస్తే ధనిష్ఠేదో వస్తుందని చెప్పారు సార్. నా పేరు పరంగా చెప్తే ధనిష్ఠేదో వస్తుందని సార్. పేరుని బట్టి వదిలేదు, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది కదా, ఆగస్టు 16 కదా. అవును సార్. 91 కదా. అవును సార్. శుక్రవారమే కదా. అవును సార్. ఆ రోజు అయితే స్వాతి నక్షత్రం, ధనిష్ట కాదు. ఓకేనా? ఓకే, ధనిష్ట నక్షత్రం కాదు, స్వాతి నక్షత్రం 3వ పాదం అయింది. ఓకే. తులారాశి. ఇంటికి ఒక నరఘోష యంత్రం ఒకటి పెట్టుకుంటారా? నరఘోష ఎక్కువగా కనబడుతుంది మీ ఇంటికి, మీ కుటుంబానికి. పెట్టుకుంటాను సార్. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలా మందికి పూజలు చేసి ఇస్తున్నాము. ఒకటి పెట్టుకోండి, బాగుంటుంది. లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి, మీకు అది యంత్రం ఎలా చేయించాలో మీకు పంపిస్తాను. ఓకేనా? హలో. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గంగరాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరొక కలర్ లైన్లో ఉన్నారు. అలాగే కళావతి అనకాపల్లి నుంచి గురుగారు. గురుగారితో మాట్లాడండి కళావతి గారు. హలో గురుగారండి, నమస్కారం అండి. అనకాపల్లి కాల్ చేస్తున్నారమ్మా. నమో వెంకటేశాయ. అవునండి, ఇప్పుడు పాప గురించి మాట్లాడదామని. తప్పకుండా. పాప డేట్ ఆఫ్ బర్త్ ఉంది తల్లి? పాప 2012లోని సోమవారం 6వ తారీఖు. 2012 నెల లేదా? సోమవారం, అదే 12 నెల. 12 డిసెంబరా? డిసెంబర్. తారీఖు ఎంతనమ్మా? 6వ తారీఖు. 6వ తారీఖు గురువారం. సోమవారం అండి. డిసెంబర్ 6వ తారీఖునా? 6వ తారీఖే. 2012 2012. మరి 2012 మరి డిసెంబర్ 6వ తారీఖు కాదు 2010 అండి. 2010లో పుట్టింది. ఏంటమ్మా కవర్ పడిపోతున్నావు? ఫస్ట్ టైం కాల్ కలిసి. ఫస్ట్ టైం కాల్ చేసావా? 2010లోనండి. 2010 డిసెంబరు తారీఖు ఎంత అన్నావు? 6వ తారీఖు. 6వ తారీఖు సోమవారం అయింది. కార్తీక సోమవారంలో పుట్టింది. మరి ఇంకా నువ్వు సంవత్సరం తప్పు చెప్పి నన్ను అంటావు ఎందుకు? లేదండి. చెప్పా. టైం ఎన్ని గంటలకమ్మా? నైట్ 7 గంటలకు పుట్టిందండి. రాత్రి 7 గంటలకా? రాత్రి 7 గంటలకి. 7 గంటలకి. ఓకే. సమస్య ఏంటమ్మా? సమస్య అంటే పిల్లకి సరిగా బాగోదండి, అసలు సరిగా చదవట్లేదు, చేయట్లేదు, ఎప్పుడు బాగోలేదంటది అనేసి. మార్గశిర మాసంలో శుద్ధ పాడ్యమి నాడు పుట్టింది పాప. మూలా నక్షత్రం అయింది అమ్మ. మూలా నక్షత్రం పుట్టేటప్పుడు శాంతి చేయలేదా మీరు? చేసామండి. ఏం చేశారు? ఇక్కడ కనబడట్లేదు, నాకు చేసినట్టు కనబడట్లేదు బంగారు తల్లి. ఓకేనా? అది ఇబ్బంది. హోమాలు అవి చేయలే కదా? హోమాలు అవి చేయలేదు. మరి ఇంకేమి? శాంతి చేయించమంటే చేయించాం. శాంతి అంటే మరి హోమం చేయకపోతే శాంతి ఎలాగవుతుందమ్మా? అది మీది అనకాపల్లా? అనకాపల్లి. అయితే సరే, ఈ మధ్యలో నేను అనకాపల్లి వైజాగ్ వస్తున్నానమ్మా. నా నెంబరు పక్కనే స్క్రీన్ మీద ఫీడ్ అవుతున్నది కదా, అవునండి. రాసుకొని ఒకసారి నాకు లైవ్ అయిన తర్వాత కాల్ చేయి.
అలాగే అండి. నీ నెంబర్ నాకు పడుతుంది, అలాగే అండి. వైజాగ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. ఓకేనా? అలాగే పర్సనల్గా ఒకసారి పాపను కూడా చూద్దాం. ఓకే, అలాగే అండి. రైట్, శుభం. థ్యాంక్స్. ఓకే కలవతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే మీరు లైవ్లో గురుగారితో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్లు వచ్చేసి 7207836449. అలాగే ఇంకో నెంబర్ వచ్చేసి 8121376830. ఈ కాల్ చేసి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, ఉమాదేవి. ఉమాదేవి మాట్లాడండి గురుగారితో. హలో, నమస్తే గారు. ఉమాదేవి గారు, నమో వెంకటేశాయ. ఎవరిని కాల్ చేస్తున్నారు? మా అబ్బాయికి ఆ ఉద్యోగం రావట్లేదు, పెళ్లి అవ్వట్లేదు అయ్య గారు. ఎవరిని కాల్ చేస్తారు? ఎవరమ్మా? నేను వాళ్ళ తల్లిని. ఎవరమ్మా? అంటే మాది సొంత పుట్టినూరేమో పామరు, ఇప్పుడు ఉండేదేమో సికింద్రాబాద్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నాం అయ్య గారు. హైదరాబాద్ ఉన్నారా? బాబు డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అయ్య గారు. 96 నవంబరు 18వ తారీఖు నైట్. అమ్మ గాబరా చెప్పండి. 12 నా పేరు పుట్టాడు. మీరు గాబరా చెప్పకండి. ఏ సంవత్సరం పుట్టాడు? ముందు సంవత్సరం చెప్పండి. 96 లో నవంబర్ నెల 18వ తారీఖు నైట్. 18వ తారీఖు నైట్. 96 నెల నవంబరు. నీట్గా చెప్పండి, అంత గాబరా చెప్పకూడదు. నవంబర్ తారీఖు ఎంత? తారీఖు 18వ తారీఖు నైట్ 12:45 పుట్టాడు సార్. తెల్లవార్త 19 అయ్యగారు. తెల్లవార్త 19 తర్వాత తెల్లారితే 19. తెల్లవార్త మంగళవారం. మంగళవారం సోమవారం నైట్. ఓకే, టైం ఎన్ని గంటలకు? 2 ఏటయ్య గారు? టైం ఎంత అన్నావమ్మా? టైమా 12:45. 12:45. ఓకే, సోమవారం రాత్రి, తెల్లవార్త మంగళవారం. అవునయ్య గారు. కార్తీక శుద్ధ నవమి నాడు పుట్టాడు. శతభిష నక్షత్రం 2వ పాదం అయింది. శతభిష నక్షత్రం 2వ పాదం. కుంభరాశి. బాబుకి ఏమైనా ఆరోగ్య ఇబ్బంది కనపడుతుందమ్మా? కొంచెం అట్టట్ట ఉంటాడు సార్. అదే ఆరోగ్యం అంతా ఇది తిక్కలుగా ఉంటుంది. అదే 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 ఒక్కసారి మీరు హైదరాబాద్ అన్నారు, ఒకసారి నన్ను కలవగలరా? ఈసారి సాయంత్రం ఒకసారి కలుస్తాం అయ్యారు. మీ నెంబర్లే తీసుకోవాలి. తెర మీద ఉన్నాయి కదా, స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా టీవీలో. ఇప్పుడు వీడికి సార్ అయ్యగారు వీడికి 27వ సంవత్సరం వచ్చింది అయ్యారు. పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, ఉద్యోగం ఏది సెట్ కాలేదు అయ్యారు. అదే బాబుకి కొంచెం దోషాలు కనపడుతున్నాయి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడండి. ఓకేనా? ఆ రెండు నెంబర్లు ఉన్నాయి కదమ్మా తెర మీద. ఆ రెండు నెంబర్లు ఎక్కించుకొని నాకు లైవ్ అయిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి. మీ నెంబర్ నాకు పడుతుంది. ఓకేనా? నేను ఇవాళ ఉంటానమ్మా. ఓకేనా? ఇవాళ ఉంటానమ్మా. ఒకసారి పర్సనల్గా కలుద్దామమ్మా. సరేనా? సరే, మేము సాయంత్రం మాట్లాడచ్చా లేదా కలవాల్సిందే? మీరు అంటే ఒకసారి వస్తానమ్మా. సికింద్రాబాద్ దగ్గర నాకు వస్తాను, నా కార్లో వస్తాను ఒకసారి. సరేనా? సరే, నాకు నెంబర్ ఫీడ్ చేయండి. మీ నెంబర్ మాకు పడాలి కదా. ఓకేనా? సరే, లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. ఓకే ఉమాదేవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే రాధ గారు మాచల్ల నుండి. రాధ గారు మాట్లాడండి గురువు గారితో. హలో, నమస్తే గురువు గారు. అమ్మా నమో వెంకటేశాయ. ఏమని కాల్ చేస్తున్నారు తల్లి? మాచర్ల. అవునండి, గుంటూరు దగ్గర. చెప్పండి అమ్మా, ఏంటమ్మా? అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? ఉందండి. ఏ సంవత్సరం పుట్టాడు? అక్టోబర్ సంవత్సరం 95. 95? 95 అక్టోబరా? తారీఖు? 4వ తారీఖు నైట్ 12:30 అండి. అంటే తెల్లవారితే గురువారం 5వ తారీఖు. అవునండి. టైం ఎన్ని గంటల? 12? ఏంటండి? 12:30 12:30 అండి. ఓకే, తెల్లవారితే గురువారం, బుధవారం రాత్రి. అవునండి. ఆశ్వీజ మాసంలో విజయదశమి అయిపోయిన మన్నాడు. అవునండి. ధనిష్ట నక్షత్రం 2వ పాదం అయిందమ్మా. ధనిష్ట నక్షత్రం 2వ పాదం అయింది, మకర రాశి అయింది. ఏంటమ్మా సమస్య ఏంటో తల్లి? అదే బాబు జాబ్ చేస్తున్నాడు కానీ కొంచెం అక్కడ జాబ్ దగ్గర ఏమంత బాగోలేదు అయ్యాను అంటున్నాడు. అదే బాబుకి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఒక నీలం ఉంగరం ఒకటి పెట్టండి అమ్మా, బాగుంటుంది. బాబుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఏంటండి? నీలం పొడి ఉంగరం పెట్టాలమ్మా.
నీలంగా నీల రంగు ఉంగరం పెట్టాలి బాబుకి. ఓకే. పెట్టినట్టయితే మీ బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కెరీర్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మన వెంకటకామేశ్వర జ్యోతిషాలు చాలా మందికి ఇస్తున్నాం స్టోన్స్. మీరు ఒకసారి కావాలనుకుంటే నా నెంబర్ ఫీడ్ చేసుకొని ఒకసారి మీకు కావాలంటే మీ పేరు నమోదు చేసుకోండి అమ్మా. సరేనా? సరే. సరే. ఓకే రాధా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, రాజమండ్రి నుంచి శోభరాణి మాట్లాడండి గురువు గారితో. హలో. హలో, నమస్తే అండి. శోభారాణి గారు, నమో వెంకటేశాయ. నమస్కారం గురువు. మా పాప గురించి అండి. ఏ ఊరమ్మా? రాజమండ్రా? రాజమండ్రి అండి. ఏ పాప ఏ సంవత్సరం పుట్టిందమ్మా? 2004 సెప్టెంబర్ 1 అండి. 7:35 అవునండి, కాబట్టి చెప్పకండి. 2004? అవునండి. 2004 మంత్ సెప్టెంబర్ 1. సెప్టెంబర్ 1 బుధవారం పుట్టింది. టైము 7:35 అండి. సాయంత్రం పొద్దున్న? ఉదయం అండి, ఉదయం. బుధవారం పుట్టిందమ్మా. అవునండి. శ్రావణ మాసంలో శుద్ధ బహుళ తది నాడు పుట్టింది. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం అయిందమ్మా. మీనరాశి అయింది. ఏంటమ్మా సమస్య ఏంటి తనమ్మా? జాబ్ అండి. రౌండ్లన్నీ బాగానే చేస్తుంది కానీ జాబ్ రావట్లేదండి. పాపకి మనసు స్థిరంగా ఉండట్లేదు. పాపకి ఒక ముచ్చు ఉంగరం పెట్టండి అమ్మా. ఓకేనా? పెడితే పాపకి ఉద్యోగం కానీ రేపొద్దున ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఉంటుంది. పాప జాతకం అయితే బాగుంది అమ్మా. మీరేం టెన్షన్ అవసరం లేదు. మన వెంకటకామేశ్వర జ్యోతిష్ అంతా చాలా మందికి స్టోన్స్ ఇస్తున్నామమ్మా. ఓకేనా? ఆ స్టోన్ పెడదాము, పాపకు బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఓకేనా? రైట్, శుభం. ఓకే, థ్యాంక్ యూ శోభరాణి గారు. అలాగే గురువు గారు, వివాహ ముహూర్తానికి నక్షత్రాన్ని బట్టి పేరును మనం నిర్ణయించగలమా, లేదంటే పేరును బట్టే నిర్ణయించగలమంటారా? వివాహము అంటే వివాహం అనేది ఏంటంటే 100 ఏళ్ళ జీవితం. ఈ 100 ఏళ్ళ జీవితంలో మనకి ఎటువంటి ఆ దంపతులకి ఇబ్బందులు కలగకుండా నక్షత్రాన్ని బట్టి పాప నక్షత్రం నుంచి బాబు నక్షత్రం వరకు కూడా 18 పాయింట్లు పైన రావాలి. నక్షత్రాన్ని బట్టి వివాహం జరిపించినట్టయితే, అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, వాడు స్టార్ బాగుందిరా, మంచి భార్య వచ్చిందిరా, మంచి ఉద్యోగం వచ్చిందిరా, మంచి ఇల్లు కట్టుకున్నారా అంటారు. వాడు స్టార్ బాగోలేదురా, ఎంత తెచ్చుకున్నా చికాగా ఉన్నారా అని అంటారు. అందుచేత ఏంటంటే మనకు ఆ స్టార్స్ అనుకూలించాలి. మనకి వివాహం దంపతులకి చేద్దాం అనుకున్నప్పుడు, బాబు కానీ పాపకు కానీ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ గురువులకి చూపించి, అయ్యా మా పాప నక్షత్రం ఇది, మా బాబు నక్షత్రం ఇది, ఈ 2 నక్షత్రాలు కూడా అనుకూలంగా ఉందా లేదా అని సిద్ధాంతాలతో చూపించుకొని వాళ్ళు అనుకూలంగా చెప్పినట్టయితే, మీరు ముందుకెళ్ళినట్టయితే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నక్షత్రం బట్టి వివాహ ముహూర్తం అనేది నిర్ణయించాలమ్మా. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, హుస్సేన్ గుంటూరు నుంచి. హుస్సేన్ మాట్లాడండి గురుగారితో. హలో. నమస్తే. నమో వెంకటేశ్, చెప్పండి సార్. సార్, మా బ్రదర్ కి చూడడానికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1991. ఒక్కసారి క్లారిటీ చెప్పండి. 91? అవును సార్. 91 జూలై. మంత్ జూలై తారీఖు 10వ తారీఖు అండి. 10వ తారీఖా? అవును. బుధవారం. అవును. టైము నైట్ 10:30 నుంచి 11 లోపు సార్. 11 లోపా? అవును సార్. 10:30 నుంచి. అవును సార్. బుధవారం పుట్టాడు. అవును సార్. జ్యేష్ఠ మాసంలో బహుళ చతుర్దశి అంటే రేపు అమావాస్యానికి పుట్టాడు బాబు. ఓకే సార్. ఆరుద్ర నక్షత్రం 1వ పాదం అయింది. సార్. మిథున రాశి కుంభలగ్నం పుట్టారు అండి. ఓకే సార్. రాహుమా దశలో ఏంటంటే సమస్య ఏంటండి బాబుకి? ఆయనకి హెల్త్ సరిగ్గా ఉండట్లేదు సార్. అదే 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 కనబడుతుంది. ఆయనకి నాగసర్పదోషం ఉందండి. ఓకే సార్. ఆ నాగసర్పదోషం ఉండడం వల్ల ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా అన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. ఓకే. మనం లైవ్లో అన్నీ చెప్పుకోకూడదు కనుక ఒక్కసారి, ఎందుకంటే ఈయనకి ఎన్ని దోషాలు ఉన్నాయా అని నా అందరికీ చూస్తుంటే తెలియకూడదు. ఓకే సార్. ఆయన చేత ఏంటంటే లైవ్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి. నా నెంబర్లు పక్కన ఫీడ్ అవుతున్నాయి కనుక ఓకే. ఆయనకి ఏం చేయాలో అన్నీ చేద్దాం. ఆయనకి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేద్దాం. ఓకే సార్? ఓకే గురుగారు. నా నెంబర్లు పక్కన ఫీడ్ అవుతున్నాయి చేయండి. ఓకే. ఓకే. రైట్ శుభం. ఓకే హుస్సేన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే సత్యవతి వెస్ట్ గోదావరి నుండి. సత్యవతి మాట్లాడండి గురుగారితో. ఓకే, నమస్తే అండి గురుగారు. అమ్మా నమో వెంకటేశ్వర సత్యవతి గారమ్మా, చెప్పమ్మా. అదేనండి, నాకు 2 అబ్బాయిలండి. అమ్మా. ఒక అబ్బాయి 2017 లో పుట్టాడు. అమ్మా కొంచెం క్లారిటీగా అందంగా. 2017? 17. 2017?
2017 మంత్ జూలై అండి. జూలై తారీఖు సారీ జూన్ 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 కాబర పడకమ్మా చెప్పమ్మా. జూన్ 23rd 22 23. 23 టైం అదండి రాత్రి. హలో టైం టైం అండి నైట్ 8:01. రాత్రి 8 గంటల 5 నిమిషాలకమ్మా, 1 నిమిషానికా? 8 గంటల 1 నిమిషం అలా. ఓకే రాత్రి రాత్రి శుక్రవారం పుట్టాడమ్మా. శుక్రవారం పుట్టాడు. అమావాస్య రోజు జ్యేష్ఠ అమావాస్య నాడు పుట్టాడమ్మా. జ్యేష్ఠ అమావాస్య. ఓకే. మృగశిర నక్షత్రం 3వ పాదం అయింది. మిథున రాశి ధను లగ్నం పుట్టాడు. ఓకే. కుజ మహాదశలో పుట్టాడు. ఏంటమ్మా బాబు సమస్య ఏంటమ్మా? సమస్య ఏం లేదండి, అదే కొంచెం అమావాస్య తిథి అలా వచ్చింది కదా, ఎలా ఉంటది అని. అదే మీరు అమావాస్యకి శాంతి చేయలేదమ్మా? చేసామండి. శాంతి చేశారా? అది చేసాము. సమంగా జరగలేదు అంటే హోమం చేయలేదు కదా? హోమం చేసామండి, అన్ని చేసాం. అంటే మరి ఎక్కడో డిస్టర్బెన్స్ కనబడుతుంది. అంటే నాకు కొంచెం దైవోపాసన ఉండడం వల్ల ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ కనబడుతుందమ్మా. అది సమంగా జరగలేదేమో అనిపిస్తుందమ్మా. అంటే ఇప్పుడు మరి ఏం చేయమంటారు? అది మీరు ఏ ఊరమ్మా? మాది వెస్ట్ గోదావరి అండి. అంటే ఎక్కడ మాది? ఆకివీడు. ఆకివీడా? నేను ఎల్లుండి అటు సైడే వస్తున్నానమ్మా, పాలకొల్లు అటు సైడు, ఆకివీడు సైడు. ఒక్కసారి పర్సనల్గా కలిస్తే ఒక్కసారి చూద్దామమ్మా. ఇది కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది, అది రాకూడదు. కొంచెం దగ్గరలో డిస్టర్బెన్స్ బాగా కనబడుతుంది. లైవ్ అయిన తర్వాత ఒక్కసారి నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కదా దాని మీదమ్మా, ఒక్కసారి లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి, పర్సనల్గా కలుద్దామమ్మా. సరేనా? రైట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సత్యవతి గారు. అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాస్తుపరంగా కానీ లేదంటే ఎలాంటి సమస్య ఉన్నా శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం మంచి చక్కటి పరిష్కారం అయితే అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అలాగే కాలర్స్కి కానీ మాకు మంచి మంచి విషయాలు మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.